హలో ట్రేడర్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. చూడండి మన యొక్క లీడర్ బోర్డ్. సో మనం ఈ యొక్క లాస్ని మనం రికవర్ చేద్దాం. ఓకే, సో ఇక్కడ మనం చూడండి మార్కెట్ అనేది ఇక్కడ టోటలీ అప్ ట్రెండ్, కానీ ఇప్పుడే మనకి సేలర్స్ అనేది ఒక కరెక్టివ్ వేవ్ని స్టార్ట్ చేశారు, రైట్? సో అందుకనే ఒక మంచి చార్ట్ని మనం సెలెక్ట్ చేసుకుందాం. ఓకే, ఈ చార్ట్ చూడండి, దీంట్లో ఒకటి ప్యూర్లీ నాకు డౌన్ ట్రెండ్ కనిపిస్తుంది ఇక్కడ నుంచి చూస్తే. అండ్ న్యూ లో కూడా క్రియేట్ అయింది మళ్ళీ. ఓకే, మళ్ళీ సేలర్స్ కూడా ఒక హయ్యర్ లో తర్వాత మళ్ళీ ఎంట్రీ ఇచ్చారు ఇక్కడ. అండ్ ఈవినింగ్ స్టార్, ఓకే ఈవినింగ్ స్టార్, ఓకే గ్యాప్ డౌన్ అయింది ఇక్కడ. క్యాండిల్ అనేది గ్యాప్ డౌన్ అయింది. ఓకే, నాకు ఒక మంచి మార్జిన్ సేఫ్టీ దొరికితే నేను ట్రేడ్ ప్లేస్ చేస్తాను. క్యాండిల్ కొంచెం పైకి వెళ్ళాలి. మార్జినల్ సేఫ్టీ మనం తీసుకుంటే మనకి విన్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఓకే, ఓకే నేను ఇక్కడ నుంచి ట్రేడ్ అనేది ప్లేస్ చేస్తాను. ఓకే, ట్రేడ్ ప్లేస్ చేశాను. చూద్దాం, దీని రీజన్ సింపుల్. మనకి ఇది ఒకటి డౌన్ ట్రెండ్ అండ్ మళ్ళీ ఒకటి ఏదైతే ఇప్పుడు స్టార్ట్ అయిందో దాన్ని మనం ఇంపల్సివ్ వేవ్ అంటాం. సో ఇంపల్సివ్ వేవ్లో టార్గెట్ ఎప్పుడు కూడా న్యూ లో క్రియేట్ చేయడానికి ఉంటుంది. సో అందుకని నేను ఒక ట్రేడ్ అనేది ప్లేస్ చేశాను విత్ ద క్యాండిల్ సైకాలజీ ఆల్సో, రైట్? సైకాలజీ అంటే ఏంటిది? అక్కడ మనకు ఈవినింగ్ స్టార్, దాని తర్వాత మనకు గ్యాప్ డౌన్ అయింది విత్ ద రీజన్. సో ఇవన్నీ చూసుకొని మనం ట్రేడ్ అనేది ప్లేస్ చేసాం. ఓకే, మన ట్రేడ్ అనేది ఇక్కడ విన్ అయిపోయింది. సో మార్కెట్ అనేది ఈ విధంగా ట్రెండ్ లైన్ను ఫాలో అవుతూ ఒక ప్రతిసారి న్యూ లో అనేది క్రియేట్ చేసుకుని చూడవచ్చు, రైట్? అండ్ ఇప్పుడు కూడా మళ్ళీ వెళ్ళి న్యూ లో అనేది ఇక్కడ క్రియేట్ చేస్తారు. మార్కెట్ స్ట్రక్చర్ ఇది. ఈ విధంగా ప్రతిసారి కూడా న్యూ లో అనేది క్రియేట్ చేస్తున్నారు సేలర్స్. సో సేలర్స్ అనేది వెరీ స్ట్రాంగ్ ఉన్నారు విత్ ద ట్రెండ్, రైట్? అండ్ డౌన్ ట్రెండ్లో ఈవినింగ్ స్టార్ రావడం అనేది అది సేలర్స్ యొక్క స్ట్రాంగ్నెస్ని మనకు ఇండికేట్ చేస్తుంది. ఓకే, సో ఇవన్నీ చూసుకుంటూ మనం ట్రేడ్ అనేది ఇక్కడ ప్లేస్ చేసాం. అండ్ వెయిట్ చేద్దాం ఇక్కడ ఒక 1 to 2 క్యాండిల్స్, ఎందుకంటే ఏదైతే గ్యాప్ డౌన్ క్యాండిల్ అయిందో అక్కడ గ్యాప్ని ఫిల్ చేయడానికి ఒక క్యాండిల్ రివర్స్ కూడా అయ్యే అవకాశం ఉంటుంది ఇక్కడ, అదే ఒక గ్యాప్ని ఫిల్ చేయడానికి. ఓకే, సో ఇది ఈవినింగ్ స్టార్ నేను ఏదైతే డ్రా చేశానో ఇది ఒకటి ఈవినింగ్ స్టార్. ఓకే, ఇక్కడ బయ్యర్స్ వెరీ స్ట్రాంగ్ ఉన్నారు చూడొచ్చు. సో ఇక్కడ రెండు పార్టీలు కూడా స్ట్రాంగ్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ ట్రేడ్ అనేది మనం చేయలేము. ఏదైనా ఒక పార్టీ తోటి మనం కంటిన్యూ కావాలి. ఓకే, ఇది కూడా ఒకటి డౌన్ ట్రెండ్, సారీ ఒకటి గుడ్ చార్ట్ని మనం ఎంచుకుందాం ఇక్కడ. ఓకే, ఇది కూడా ఒకటి చార్ట్ అనేది చాలా బాగుంది. ఇక్కడ ప్యూర్ డౌన్ ట్రెండ్, కానీ ఇక్కడ మనకు టార్గెట్ అనేది కంప్లీట్ అయిపోయింది. టార్గెట్ అంటే సేలర్స్ యొక్క టార్గెట్ అనేది కంప్లీట్ అయిపోయింది ఆల్రెడీ. ఇక్కడ ఎక్కడైతే నేను కర్సర్ పెట్టానో అక్కడి వరకు సేలర్స్ యొక్క టార్గెట్, సో అది కంప్లీట్ అయిపోయింది. సో టార్గెట్ తోటి మనం ట్రేడ్ అనేది ప్లేస్ చేస్తాం ఎప్పుడు కూడా. ఇది మార్కెట్ కూడా టోటలీ ఒకటి రేంజ్ మార్కెట్ ఉంది, ట్రెండ్ అనేది లేదు ఇక్కడ. సో ఇలాంటి మార్కెట్లో కూడా ట్రేడ్ అనేది ప్లేస్ చేయొద్దు. ఓకే, ఓకే ఇది కొంచెం ఫేవర్గా ఉంది మార్కెట్ చూడొచ్చు. సేమ్ ఇంతకుముందు కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేసిన విధంగానే ఇక్కడ కూడా మనకు సినారియో అనేది సేమ్ విధంగా ఉంది చూడండి. డౌన్ ట్రెండ్ అండ్ మార్కెట్ కూడా రివర్స్ అయింది ఇక్కడ మనకు ఒకటి ఈవినింగ్ స్టార్ ఇండికేట్ చేసి, రైట్? దెన్ మార్కెట్ అనేది క్రిందికి రావడం అనేది జరుగుతుంది చూడొచ్చు. ఓకే, 35.10 అండ్ 37. ఓకే, ఓకే ఇక్కడ 10కి 10 పైన ఫైట్ అనేది జరుగుతుంది చూడవచ్చు, 10 పైన. అండ్ మళ్ళీ అక్కడ నుంచే సేలర్స్ అనేది రికవర్ చేసుకున్నారు అగైన్. ఓకే, కలర్ చేంజ్ లెవెల్ ఉంది లెఫ్ట్ సైడ్, మళ్ళీ అక్కడ నుంచి బయ్యర్స్ అనేది ఎంట్రీ ఇచ్చారు 10 నుంచి మళ్ళీ. ఓకే, ఇక్కడ ఒకవేళ క్యాండిల్ 10 క్రిందనే క్లోజ్ అయితే నేను ట్రేడ్ ప్లేస్ చేస్తాను. ఓకే, నేను ఇక్కడ నుంచి ట్రేడ్ అనేది ప్లేస్ చేశాను. 2 ట్రేడ్ ప్లేస్ చేశాను, 2 ట్రేడ్స్ నేను ఇక్కడ నుంచి ప్లేస్ చేశాను. ఓకే, రీజన్ సింపుల్, మనకి ట్రెండ్ అనేది డౌన్ ప్లస్ ప్యాటర్న్ ప్లస్ క్యాండిల్ సైకాలజీ
అండ్ మనం ఏం చూసాం ఇంకా క్యాండిల్ రియాక్షన్ ఆల్సో, రైట్. క్యాండిల్ ఏ విధంగా మూవ్ అవుతుంది అంటే ఆ క్యాండిల్లో ఎవరు విన్ అవుతున్నారు, బయ్యర్సా సేలర్సా, ఈ విధంగా ఇవన్నీ చూసుకుంటూ మనం ట్రేడ్ అనేది ప్లేస్ చేద్దాం. ఓకే, చూడండి స్ట్రాంగ్ క్యాండిల్ ఫామ్ అవుతుంది మనకి సేలర్ది, వెరీ స్ట్రాంగ్ క్యాండిల్. ఓకే, 10 సెకండ్స్ మళ్ళీ బయ్యర్స్ అనేది ఒక పుష్ వచ్చింది, వెరీ స్ట్రాంగ్ పుష్. ఓకే, మన ట్రేడ్ అనేది ఆల్మోస్ట్ ఐ థింక్ లాస్ అయిందా, సడన్లీ బయ్యర్స్ వచ్చారు కానీ మన ట్రేడ్ అనేది విన్ అయింది. ఎందుకంటే మనకు ఎంట్రీ పాయింట్ అనేది అక్యురేట్ ఎంట్రీ పాయింట్, మనం ఏదైతే 10-10 అని చెప్పానో రౌండ్ నెంబర్, దానిపైన మన ట్రేడ్ ప్లేస్ అయింది. అండ్ క్యాండిల్ అనేది ఆ యొక్క రౌండ్ నెంబర్ క్రిందనే క్లోజ్ అయింది, చూసారా. ఇది సడన్లీ బయ్యర్స్ వచ్చారు ఇక్కడ, క్విక్ బయ్యర్స్. ఈ విధంగా ట్రెండ్ లైన్ని ఫాలో అవుతూ మనకి మార్కెట్ అనేది మూవ్ అవుతుంది. ఓకే, ఇది ఒకటి హయ్యర్లో, ఫస్ట్ హయ్యర్లో ఇక్కడ వరకు టార్గెట్. ఈ విధంగా న్యూ లో అనేది క్రియేట్ అయింది కాబట్టి సో మళ్ళీ అక్కడ నుంచి మళ్ళీ న్యూ లో క్రియేట్ చేయడానికి సేలర్స్ వెళ్తారు. సో ఇది యాక్చువల్లీ నార్మల్ మన యొక్క మార్కెట్ స్ట్రక్చర్ ఈ విధంగా. కానీ ఇక్కడ మధ్యలో ఏమైందంటే ఇప్పుడు మళ్ళీ బయ్యర్స్ మిడిల్లో నుంచే రివర్సల్కి సైన్ వచ్చింది. సో ఇక్కడ నుంచి మేబీ మళ్ళీ బయ్యర్స్ పైకి వెళ్ళే అవకాశం ఉంది. ఓకే, 40 ఇది ఏదైతే ఉందో ఇది ఒకటి ఈవినింగ్ స్టార్. దెన్ దాని తర్వాత ఒకటి కంటిన్యూషన్ సైన్ అనేది మనకు కనిపించింది క్యాండిల్ పైన. దాని తర్వాత మనం ఒక ట్రేడ్ ఏదైతే ప్లేస్ చేస్తామో ఒకటి స్మాల్ డోజీ అనేది ఏర్పడింది లాస్ట్ టైంలో. అది కూడా లాస్ట్ టైంలో వచ్చి మనకి బయ్యర్స్ ఇక్కడ పుష్ చేశారు. అండ్ ఇక్కడ మన ట్రేడ్ అనేది ఎక్కడ ప్లేస్ అయిందంటే 10-10 రౌండ్ నెంబర్ పైన అనేది ప్లేస్ అయింది కాబట్టి మన ట్రేడ్ అనేది ఇక్కడ విన్ అయింది. ఓకే, ఓకే, ఓకే. ఇక్కడ నుంచి ఇప్పుడు మళ్ళీ బయ్యర్స్ అనేది ఎంట్రీ అవుతున్నారు. సో నా ఇక్కడ నుంచి బయ్యర్స్ మళ్ళీ హయ్యర్లో వైపు వెళ్ళే అవకాశం ఉంది. ఎక్కడైతే మార్కెట్ ఒక 3 క్యాండిల్స్ ఫామ్ అయినాయో, ద ఫస్ట్ క్యాండిల్ విగ్ అప్పర్ విగ్ ఏదైతే ఉందో అక్కడి వరకు మళ్ళీ బయ్యర్స్ వెళ్ళే అవకాశం ఉంది. అక్కడ నుంచి స్టాప్ లాసెస్ ఉంటాయి కాబట్టి సో అక్కడ నుంచి ఆ స్టాప్ లాస్ని వాళ్ళు స్వైప్ చేస్తారన్నట్టు అక్కడ నుంచి. సో ఈ విధంగా మార్కెట్ యొక్క స్ట్రక్చర్ ఈ విధంగా వర్క్ చేస్తుంది. ఓకే, ఓకే, ఎక్కడ నేను కర్సర్ పెట్టానో అదొకటి రెసిస్టెన్స్. ఒకవేళ మనకి ఛాన్స్ దొరికితే మనం ట్రేడ్ అనేది ప్లేస్ చేద్దాం. ఓకే, ఓకే, నేను ఇక్కడ నుంచి ఒకటి కంటిన్యూషన్ ట్రేడ్ అనేది ప్లేస్ చేద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే ఇక్కడ చూడండి మనకు పైన ఇంకా పెండింగ్ ఉంది మార్కెట్ యొక్క టార్గెట్ ఏదైతే విగ్ ఉందో, లెఫ్ట్ సైడ్ విగ్స్, బయ్యర్స్ అండ్ సేలర్స్ విగ్స్ ఉన్నాయి చూడండి. సో అక్కడ మధ్యలో మనకి టార్గెట్ అనేది ఇంకా పెండింగ్ ఉంది, రైట్. సో అందుకని నేను ఆ టార్గెట్ని కంప్లీట్ చేయడానికి మనకు ఇక్కడ నుంచి మళ్ళీ ఒక క్యాండిల్ అనేది ఏర్పడే అవకాశం ఉంది కాబట్టి నేను ఇక్కడ అందుకని ఇక్కడ ఒకటి ఫర్ ద కాల్ ఆప్షన్ ట్రేడ్ ప్లేస్ చేశాను. సో చూద్దాం. ఓకే, ఓకే, 15 సెకండ్స్. ఐ థింక్ మన ఈ ట్రేడ్ అనేది లాస్ అవుతుంది అనుకుంటున్నాను. 10, 15, 10, 15, 10, 16, 10, 15. ఓకే, మన ట్రేడ్ అనేది ఇక్కడ లాస్ అయిపోయింది. ఓకే, ట్రేడ్ అనేది లాస్ అయింది. నేను యాక్చువల్గా ఏమి చేసిన అంటే అక్కడ మనకు లెఫ్ట్ సైడ్లో మనకి ఇక్కడ ఒక ఈ లెవెల్ ఏదైతే క్యాండిల్ విక్స్ ఉన్నాయో
అట్లీస్ట్ క్యాండిల్ ఒకటి ఆ మధ్యలో ఒక క్యాండిల్ వస్తుంది అనేసి నేను ట్రేడ్ అనేది ప్లేస్ చేశాను, ఎందుకంటే టార్గెట్ ఇంకా పెండింగ్ ఉంది కాబట్టి. సో బయ్యర్స్ ఆల్రెడీ ఇక్కడ నుంచి మనకు ఒకటి యూటర్న్ అనేది తీసుకున్నారు కాబట్టి, సో న్యూ హై క్రియేట్ చేయడానికి ఐ మీన్ వెళ్తారు ఆల్మోస్ట్. మార్కెట్ ఎప్పుడు కూడా అలాగే వర్క్ చేస్తుంది కాబట్టి. సో ఇక మనం ట్రేడ్ ప్లేస్ చేస్తాం, కానీ మన యొక్క ట్రేడ్ అనేది లాస్ అయింది. నో వరీ, దీన్ని మనం రికవర్ చేసుకుందాం, ఎందుకంటే మన దగ్గర నాలెడ్జ్ ఉంది కాబట్టి మనం ఈజీలీ రికవర్ చేసుకోవచ్చు. అందుకే నాలెడ్జ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. లాసెస్ అయితే బైనరీలో కానీ ఏ మార్కెట్లో అయినా కానీ లాసెస్ అవుతాయి, కానీ మనము దాన్ని రికవర్ చేసుకునే నాలెడ్జ్ ఉన్నప్పుడు మనం లాస్ను చూసి మనం టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. సో వీ విల్ రికవర్ సింపుల్లీ. ఓకే, సో ఇంకొకటి మంచి చార్ట్ అనేది సెలెక్ట్ చేసుకుందాం. ఇక్కడ ఓకే, ఇది కూడా అంత కరెక్ట్గా లేదు చార్టు. దిస్ ఈజ్ ఆల్సో నాట్ గుడ్. ఓకే, ఇది డౌన్ ట్రెండ్, బట్ మళ్ళీ ఇక్కడ నుంచి బయర్స్ కూడా ఎంట్రీ ఇస్తున్నారు ఒక ట్రెండ్ లైన్ని ఫాలో అవుతూ. సో రెండు పార్టీలు కూడా ఇక్కడ స్ట్రాంగ్ ఉన్నాయి, బయ్యర్స్ స్ట్రాంగ్ ఉన్నారు, సేలర్స్ స్ట్రాంగ్ ఉన్నారు. సో అలాంటి టైంలో ట్రేడ్ అనేది ప్లేస్ చేయొద్దు. ఐ మీన్ అలాంటి చార్ట్ పైన ట్రేడ్ ప్లేస్ చేయొద్దు, ఎందుకంటే ఫైట్ అనేది ఇద్దరు వైపు ఉంటుంది కాబట్టి క్యాండిల్ ఏది ఫామ్ అవుతుందో ఎగ్జాక్ట్లీ మనకు ఐడెంటిఫై చేయలేము మనం, రైట్. ఒకటి మంచి చార్ట్ని సెలెక్ట్ చేసుకొని మనం ట్రేడ్ ప్లేస్ చేద్దాం వెయిట్ చేసి. ఓకే, ఇక్కడ చూద్దాం, ఇది ట్రెండ్ ఒకటి టోటలీ డౌన్ ట్రెండ్, రైట్. ఓకే, ఇది ఐ థింక్ గ్యాప్. ఓకే, నేను ఇక్కడ నుంచి ట్రేడ్ ప్లేస్ చేశాను, ఒక 2 ట్రేడ్స్ ప్లేస్ చేశాను. ఇది నా యొక్క షూర్ షాట్ స్ట్రాటజీ అని కూడా చెప్పచ్చు, ఎందుకంటే చూడండి ఇక్కడ ట్రెండ్ ప్రీవియస్లీ టోటలీ డౌన్ ట్రెండ్, మీరు చూసుకుంటే పైన నుంచి టోటలీ డౌన్ ట్రెండ్, రైట్. అండ్ ఇక్కడ ఏమైందంటే ఇప్పుడు మనకు ఒకటి ప్యాటర్న్ ఏర్పడింది, దీన్ని ఏమంటామంటే మనం బుల్లిష్ ఎంగల్ఫింగ్ ప్యాటర్న్ అంటాం, రైట్. బుల్లిష్ ఎంగల్ఫింగ్ ఎందుకంటామంటే ఒక సేలర్స్ క్యాండిల్ని బయ్యర్స్ క్యాండిల్ అనేది ఎంగల్ఫ్ చేసింది మొత్తం దానిపైన, రైట్. సో అందుకని దీన్ని మనం బుల్లిష్ ఎంగల్ఫింగ్ అంటాం. ఎప్పుడైనా సరే ఇది గుర్తుపెట్టుకోండి, డౌన్ ట్రెండ్లో బుల్లిష్ ఎంగల్ఫింగ్ వస్తే మ్యాక్సిమం క్యాండిల్స్ రివర్స్ అవుతాయి. ఓకే, సో అందుకని నేను ఇక్కడ మనకు ప్యాటర్న్ ప్లస్ ట్రెండ్ ఇవన్నీ చూసుకొని ఇక్కడ నేను ట్రేడ్ అనేది ప్లేస్ చేశాను. సో చూద్దాం, ఇంకా 7 సెకండ్స్ ఉన్నాయి. అండ్ ఇక్కడ నుంచి డబుల్ టాప్ ప్యాటర్న్ కూడా ఫామ్ అయింది, బట్ అట్లీస్ట్ ఒక 1 క్యాండిల్ అయితే రిట్రేస్మెంట్ క్యాండిల్ అంటాం దీన్ని, రిట్రేస్మెంట్ క్యాండిల్గా రావాల్సిందే. అందుకని నేను ఇక్కడ మనం ట్రేడ్ అనేది ప్లేస్ చేశాను. అండ్ మన ట్రేడ్ కూడా ఇక్కడ చూడండి విన్ అయిపోయింది. ఓకే, చూడండి టోటలీ డౌన్ ట్రెండ్, చూడండి పైనుంచి ఫుల్ డౌన్ ట్రెండ్, ఇది పైనుంచి కూడా మేజర్లీ అండ్ మైనర్ కూడా డౌన్ ట్రెండే, రైట్. సో ఇలాంటప్పుడు మనం మన యొక్క స్ట్రాటజీ అనేది ఈజీలీ వర్క్ చేస్తుంది. చూసుకున్నట్టయితే ఈ విధంగా మళ్ళీ మార్కెట్ అనేది న్యూ లో అనేది ఇక్కడ నుంచి క్రియేట్ చేసే అవకాశం ఉంది. ఓకే, ఇలా మార్కెట్ స్ట్రక్చర్ వెరీ ఇంపార్టెంట్. మార్కెట్ స్ట్రక్చర్ అండ్ నాలెడ్జ్ ప్లస్ క్యాండిల్ స్టిక్ సైకాలజీ, మనకు క్యాండిల్ స్టిక్ సైకాలజీ కూడా తెలియాలి. ఏ క్యాండిల్ అంటే ఏ క్యాండిల్ ఏమి ఇన్ఫర్మేషన్ మనకు చెప్తుంది అనేసి. ఓకే, చెప్పండి, మారుబూజు క్యాండిల్ ఉందనుకో, మారుబూజు క్యాండిల్స్ అనేవి మ్యాక్సిమం దాని తర్వాత మనకి రివర్స్ అవుతాయి. సో ఈ విధంగా ఒక స్పిన్నింగ్ టాప్ ఉందనుకోండి, ఆ స్పిన్నింగ్ టాప్ తర్వాత ఎక్కడ ఏర్పడింది స్పిన్నింగ్ టాప్ అనేది మనకు తెలియాలి. స్పిన్నింగ్ టాప్ ఎక్కడ ఏర్పడింది, హ్యాంగింగ్ హ్యామర్ ఎక్కడ ఏర్పడింది, రైట్. బుల్లిష్ ఎంగల్ఫింగ్ ఎక్కడ ఏర్పడింది, బేరిష్ ఎంగల్ఫింగ్ ప్యాటర్న్ ఎక్కడ ఏర్పడింది. సో ఇవన్నీ కూడా క్యాండిల్ స్టిక్ సైకాలజీస్, రైట్. ఇది ఒకటి బుల్లిష్ ఎంగల్ఫింగ్ ప్యాటర్న్ చూడండి, రైట్. సో ఇవన్నీ తెలిసినప్పుడు మనం ఈజీలీ మనం ప్రాఫిట్లో మనం ఉంటాం. ఓకే, ఓకే 20 సెకండ్స్ ఇంకా ఉన్నాయి క్యాండిల్ చూద్దాం. సో ఇది బుల్లిష్ ఎంగల్ఫింగ్ తర్వాత నేను చూసుకొని ఇక్కడ అండ్ బుల్లిష్ ఎంగల్ఫింగ్లో మనకి ఇక్కడ మారుబూజు క్యాండిల్ అనేది ఏర్పడింది, మారుబూజు క్యాండిల్, రైట్. ఆ మారుబూజు క్యాండిల్ తర్వాత అందుకే మనం ఒక ట్రేడ్ అనేది ప్లేస్ చేసాం. సో ఇక్కడ మనకి డౌన్ ప్యాటర్న్ అనేది ఏర్పడింది, రైట్. దీన్ని మనం డబల్ ట్యాప్ ప్యాటర్న్ కూడా అంటాం, డబల్ ట్యాప్ ప్యాటర్న్.
ఇక్కడ నుంచి మళ్ళీ మార్కెట్ ఇక్కడ స్ట్రక్ అయిపోయింది. సో మనం ఈరోజు మనం ట్రేడ్స్ అనేటివి చేసాం. సో మళ్ళీ నెక్స్ట్ సెషన్ రేపు చేద్దాం. ఓకే, అండ్ మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. సో మన యొక్క టెలిగ్రామ్ ఛానల్లో కూడా జాయిన్ కండి. ఓకే, ఇది మన యొక్క లీడర్ బోర్డ్, ఈరోజు యొక్క లీడర్ బోర్డ్. ఇది మన లాస్ని రికవర్ చేసుకున్నాం. సో అండ్ ఇది ఈరోజు యొక్క మన లీడర్ బోర్డ్. ఓకే.